ప్రతి రంగంలో పోటీ అనేది ఉంటుంది. ఆ పోటీ సినీ ఫీల్డ్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ పోటీ కొన్నిసార్లు విజయాన్ని ఇస్తే మరికొన్నిసార్లు పరువును తీస్తుంది. బన్నీ విషయంలో రెండోదే జరిగింది. సరైనోడితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పటి తరం హీరోలో నెంబర్ 1గా అల్లు అర్జున్ నిరూపించుకున్నాడు. తన సినిమా కలెక్షన్స్ ని ఏదీ దాటలేదని సంబరాల్లో ఉన్న స్టైలిష్ స్టార్ కి జనతా గ్యారేజ్ గట్టి షాక్ ఇచ్చిందని తమిళ మీడియా కూడైకొస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం, మలయాళంలోనూ మంచి వసూళ్లు రాబట్టడం చూసి బన్నీ ఆశ్చర్యపోయారని వెల్లడించింది. అంతేకాదు, లింగుస్వామితో హడావిడిగా సినిమా ప్రారంభించడానికి వెనుకున్న కారణం యంగ్ టైగరే అని రాసింది. అదెలా అంటే, కొన్ని రోజుల క్రితం తమిళ దర్శకుడు లింగుస్వామి అల్లు అర్జున్కి కథ చెప్పాడు. ఆ కథ నచ్చిన వెంటనే ఓకే చెప్పకుండా బన్నీ హోల్డ్లో పెట్టాడు. అతనికి ఏమీ చెప్పకుండా హరిశంకర్తో దువ్వాడ జగన్నాథన్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి అదే కథను చెప్పాడు. తారకి ఆ స్టోరీ నచ్చిందని, ఓకే చెప్పేలా ఉన్నాడనే వార్త బన్నీ చెవిన పడగానే వెంటనే లింగుస్వామిని పిలిచి అదే సినిమా చేస్తానని చెప్పడమే కాకుండా ఆ కథ మళ్లీ ఎన్టీఆర్కి వెళుతుందని భయపడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు చెన్నై పత్రికలు కథనాలు వెలువరించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా కోసం ఇప్పుడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చూస్తుంటే ఎన్టీఆర్కి బన్నీ భయపడినట్లే అనిపిస్తోంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా